ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చేసింది. విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు టాస్క్ చాలా బాగా ఆడుతున్నారండి, నిజం చెప్తున్నాను. ఇదే గేమ్ కొంచెం స్టార్టింగ్ నుంచి ఆడుంటే చాలా బాగుండేదని నా ఫీలింగ్ అండి నిజంగా. ఎందుకు సడన్ గా ఫినాలి టికెట్ అనగానే అందరూ రెచ్చిపోతున్నారు. మరి ఇదే గేమ్ ఫస్ట్ నుంచి అంటే బాగుండేదని నా ఫీలింగ్ అండి. చాలా పెద్ద వార్ జరుగుతుందండి భరణి గారికి రీతు గారికి. ఈరోజు పెద్ద వార్ జరుగుతుంది. రీతు గారు సరిగా ఆలస్యం మీద అని చెప్పి సంజయ్ తో మాట్లాడుతుంటే మేము రీతు మాత్రం ఒరే ఇంక చెప్పురా నా ఆన్సర్ కూడా చేయట్లేదు ఈ అమ్మాయి. ఓకేనా, ఎవరు లేలే గానీ డిస్టర్బెన్స్ అవుతుంది నాన్న, ఆగండి రా. రే మీరు అందరు పాజ్ చేసుకుంటున్నారు, నేను చేసుకోవట్లేదు రా, ఆగండి రా. సో విషయం ఏంటంటే రీతు గారు భరణి గారు నిజంగా మంచి గొడవ ఇది. ఈరోజు మంచి ఫైట్ ఉండబోతుంది, నైట్కి మంచిగా కొట్టుకోబోతున్నారు. భరణి గారు ఈ ఫైర్ కానీ ఈ గేమ్ కానీ ముందు నుంచి ఎందుకు ఆడలేదు, ఇది నాకు కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇప్పుడు రెచ్చిపోవడం వల్ల మీకేమొస్తుంది చెప్పండి? ముందు నుంచి ఆడుంటే బాగుండేది కదా. ఏంటండి కప్పు కొట్టలేరండి, ఎంత రెచ్చిపోయినా ఇప్పుడు రెచ్చిపోతే కప్పు కొట్టలేరండి, కష్టమేనండి ఇప్పుడు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. టాప్ 5 లో ఉండాలనే కదండి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కాకపోతే అది ఇప్పటి నుంచి చేస్తే టాప్ 5 లో ఉంటారని కూడా అమాయకత్వం, ఆయన అమాయకత్వం అది. అవునండి, అన్నెసెసరీ అసలు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారిది ఎలా ఉంటుంది అంటే స్వచ్ఛమైన మనసు, బర్నీ గారిది ఇంకా చిన్నపిల్లల మనసు. సో ఇద్దరు మంచోళ్ళే. కాకపోతే ఇప్పుడు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు అలానే వదిలేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఈ సిచ్యువేషన్స్ లో కూడా ఇలానే వదిలేస్తే మాత్రం కరెక్ట్ కాదు. సో ఫైట్ చేయాలని చెప్పేసి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఫైటింగ్ కరెక్టేనండి, కాదనట్లేదు. కానీ నిజం వైపు ఉండండి, నిజాయితీ కాదని నేను కోరుకుంటాను. ఆబ్వియస్లీ మీకు నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు సంజయ్ గారు మాట్లాడింది మొన్న కరెక్ట్ అన్నప్పుడు నేను కూడా చెప్పాను సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడాలని చెప్పాను. ఆమె రాంగ్ టైంలో మాట్లాడింది నామినేషన్స్ టైంలో. అలానే బర్నీ గారు కూడా సేమ్ అట్లనే. అర్థమవుతుంది అండి, ఎప్పుడోవి ఇప్పుడు తీసుకురాకూడదు. మరి ముందు నుంచి ఏం చేస్తున్నారు? ముందు నుంచి మాట్లాడొచ్చు కదా ఈ మాటలన్నీ. అర్థమవుతుంది అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాలి అనే ఇదిదేమో మాట్లాడారు మరి. బట్ అదైతే కరెక్ట్ సిచ్యువేషన్ కాదని అనిపించింది. కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. ఎస్, సోల్జర్ కళ్యాణ్. ఎందుకంటే డిమాండ్ పవన్ ఆల్రెడీ ఫస్ట్ దాని నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయనే అనుకుంటున్నాను. ఎస్, ఇంకా బర్నీ గారు అలాగే రితు గేమ్ ఆడారు కదా. సో తనుజ మధ్యలో వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, నాకు ఎక్కడ డౌట్ ఉంది అని చెప్పేసి ఆ గేమ్ గురించి మాట్లాడారు కదా. సో తనుజ తప్పు అంటారు, అంటే వార్ రావడానికి తనుజనే కారణం అంటారా? వారని కాదు, ఉన్న నిజం చెప్తుంది అమ్మాయి. అది ట్రయాంగిల్ షేప్ లో పెట్టాల్సింది రెక్టాంగిల్ షేప్ లో ఉందని చెప్పి బర్నీ గారు వాదిస్తూనే ఉన్నారు. అది మీరు చూస్తూనే ఉన్నారు. సో అది వాట్ ఈజ్ వాట్ అనేది సంచలక నిర్ణయం, మన నిర్ణయం కాదు కాబట్టి చూడాలన్నమాట. తనుజ గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే సంచలక నిర్ణయం, ఇది సంచలకతో మాట్లాడాలి. సో ఆమె చూసుకోవాలి. ఇంకా ఫైనల్ గా కూడా నాగార్జున గారు కూడా ఒకటే చెప్తారు కదా, సంచలక్ ఏదంటే అదే అని చెప్తారు తప్ప ఇంకేం మాట్లాడరాదు. సో ఈ రోజు ప్రోమోలో చూసుకున్నట్టయితే ముగ్గురు గేమ్ ఆడతారు, కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ రితు. సో రితు సపోర్ట్ చేసేది ఓన్లీ డెమన్ పవనే. సో డెమన్ పవన్ కూడా ఇప్పుడు అంటే సపోర్ట్ చేయకుండా అయిపోయారు. ఇంకా రితు గెలిచే అవకాశం. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రీతు గేమ్నే. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి గేమ్ పరంగా బాగానే ఆడుతుందండి, నిజం చెప్తున్నాను. జస్ట్ మన డిమాండ్ పవన్ వచ్చే రిలేషన్షిప్ పరంగా కొంచెం అట్లా ఇట్లా అయింది కానీ అమ్మాయి గేమ్ ఫస్ట్ నుంచి ఆడుతుందండి. ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా నేను ఆడను అని ఎక్కడ అనలేదండి. సో గేమ్ పరంగా అమ్మాయి చాలా గుడ్ అండి. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రీతు గేమ్ ఆడుతుంది. అంటే డెమన్ పవన్ రితు వాళ్ళిద్దరు గేమ్ చెడగొట్టుకున్నారు అనుకోవచ్చా మరి? ఆబ్వియస్లీ కాదండి. ఎస్, 20/20 నాకు తెలియదు బ్రదర్, 1 అనుకుంటా. అంటే ఇప్పుడు 1-2 వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని చెప్పి ఎక్కడ లేదు కదండి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సింది ఒక హౌస్ కి కావాల్సిన క్వాలిటీస్ అమ్మాయిలు అవి ఉన్నాయి. లెక్కలు చదువుకో రావాలి, లేకపోతే ఫిజిక్స్ చదువుకో రావాలి అని చెప్పలేదు బిగ్ బాస్ లో. ఇమ్మాన్ గారు ఒప్పుతున్నారు, అది ఏం చేస్తాం మనం. ఆయన ఒక్కడే చదువుకొచ్చినట్టున్నాడు. సో అది కూడా ఏంటంటే ఒకటి అవి ఒక్కడే చదువుకొచ్చారు, మిగతా తెలుసున్నది తెలియపోయినచ్చు. బట్ మన గేమ్ పరంగా నిజంగా ఇమ్మాన్ గారు సూపర్ ఆడారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ టాస్క్ లో మన ఆర్మీ కళ్యాణ్ గెలుస్తారేమో అనుకున్నాను కానీ ఇమ్మాన్ గారు గెలిచారు. మైండ్ పోయింది నాకు. నిజంగా ఆయనకి నిజంగా ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. సో బుద్ధి బలం కండ బలం అన్నీ ఉన్న బలవంతుడు ఎవరు అంటే ఇమ్మాన్ గారు అండి హౌస్ లో.
సుమన్ శెట్టి గారి గేమ్ ఆయనకి కన్నబలం బాగానే ఉందండి, ఆడతారు. బుద్ధిబలం అనేది ఎక్కువ అలాంటి టాస్క్లో చూడలేదు నేను. టాప్ 5 తెలిసిందే కదండి, ఇంకెందుకు ముగ్గురు వెళ్ళిపోతారు ఇప్పుడు. లైక్ నాకు తెలిసి సుమన్ శెట్టి గారు, బర్నీ గారు, సంజన గారు వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నా, లేదా రీతు వెళ్ళిపోతుంది బర్నీ గారి ప్లేస్లో. అట్లా ఇంక మిగతా వాళ్ళందరూ టాప్ 5. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటారా? నేను ఒకరే వెళ్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ కూడా ఉంది టాస్క్లు కాబట్టి, సో ఆ టాస్క్లు కూడా ఆడాలి కాబట్టి ఉంచుతారు ఇంకా ఇద్దరిని అని అనుకుంటున్నాను. ఈ వీక్ సింగిలే ఉంటుందని అనుకుంటున్నాను. సో సంజన గారు ఎలా ఆడుతున్నారు? సంజన గారు బాగా ఆడుతున్నారండి. అసలు ఆమె పెట్టిన ఎఫర్ట్స్ మొన్న సూపర్ పెట్టిన గేమ్. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే కెమెరామ్యాన్ తప్ప సంజలకు తప్ప నాకు తెలియదు, కానీ మన ఇమ్మాయిల్ గారు కూడా నెత్తి మీద వేసుకున్నారండి, సారీ నడుము కట్టుకున్నారండి తాడు. దాన్ని ఎవరు గమనించలేదు. మన మాత్రం చేతిలో వదిలేసిందని చెప్పేసి గేమ్ని తీశారు. మరి ఆయన చేసింది కూడా మిస్టేకే కదా, దాన్ని ఎందుకు మన వాళ్ళు గమనించలేదు నాకు తెలీదు. అది నాగార్జున గారు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, విన్నర్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, నా పరంగా ఇమ్మాయిల్ గారు అని చెప్తున్నాను. ఇంకా మీ పరంగా ఎవరిష్టం వాళ్ళది. ఎస్, నేను అనలేదండి, నేను ఫస్ట్ నుంచి కూడా ఇమ్మాయిల్ అంటున్నా. మీరు ఏ వీడియోలోకి వెళ్ళైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. అందరూ అంటే నేను ఏం చేయగలుగుతానండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. సో అదే తను వినే ఛాన్స్ లేదా? అయ్యో నేను తనుజాని హేట్ చేయట్లేదండి, తనుజానే కాదు, నేను బిగ్ బాస్ హౌస్లో ఎవరిని హేట్ చేయను. విషయం ఆఖరికి మన నాగార్జున గారితో సహా నేను ఎవరిని హేట్ చేయను.